హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. మనం ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2024 సంబంధించి పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్టుకి సంబంధించి, సైకాలజీ సబ్జెక్టుకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్లో ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే చూసేసేయండి. మీకు ఏదైనా క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్టయితే కంపల్సరీగా కామెంట్ అనేది చేయండి. ఓకేనా? మీకు తెలిసిన క్వశ్చన్సే కదా, మ్యాక్సిమం 30 క్వశ్చన్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ ఎక్స్ప్లెనేషన్స్. ఓన్లీ క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పడం కాదు. ఆప్షన్ మీరు ఏ విధంగా చూస్ చేసుకోవాలి అని మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. మీరు ప్రతి క్వశ్చన్కి కూడా ఆన్సర్ అనేది కామెంట్ చేయడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ఆప్షన్ నెంబర్, ఓకేనా, నాకు తెలియకపోయినా పర్వాలేదు, ఆ బిట్కి ఆన్సర్ అనేది నేను మీకు చెప్పిన తర్వాత కరెక్టా కాదని చెప్పేసి కూడా చెక్ చేసుకోండి. ఓకేనా? వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మన ఫస్ట్ బిట్, మారల్ స్టేజ్ ఆఫ్ చైల్డ్ who is drinking milk out of fear that his mother will scold him if he didn't drink milk. పాలు తాగకపోతే తల్లి తిడుతుంది అని భయంతో పాలు తాగే పిల్లవాడి నైతిక దశ. మనకి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మొత్తం మనకి 3 స్థాయిలు ఉంటాయి. ఈ 3 స్థాయిలకు సంబంధించి 6 దశలు ఉంటాయి. అంటే ఒక్కొక్క స్థాయికి 2 దశలు అన్నట్టు అనమాట. మనకి మొదటి స్థాయి ఏంటంటే పూర్వ సాంప్రదాయ స్థాయి, ప్రీ కన్వెన్షనల్ లెవెల్ అంటాం. దీంట్లో మనకి 2 దశలు ఉంటాయి, దశ 1, దశ 2. అదేవిధంగా సెకండ్ లెవెల్, రెండవ స్థాయి ఏంటంటే సాంప్రదాయక స్థాయి, కన్వెన్షనల్ లెవెల్. ఓకేనా? ఇక్కడ మనకి దశ 3, దశ 4 అని ఉంటాయి. అదేవిధంగా థర్డ్ వన్ ఏంటంటే పోస్ట్ కన్వెన్షనల్ లెవెల్, ఉత్తర సాంప్రదాయక స్థాయి. దీంట్లో మనకి దశ 5, దశ 6 ఓకేనా ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక పాలు తాగకపోతే తల్లి తిడుతుంది అంటే ఇక్కడ నైతికత దేని ఆధారంగా ఉంది? శిక్ష ఆధారంగా ఉంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, నైతికత ఇక్కడ ఏ ఆధారంగా ఉంది? శిక్ష ఆధారంగా ఉంది. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ చూడండి. 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. పూర్వ సాంప్రదాయ స్థాయిలో 1వ దశ ఏం చెప్తుందంటే నైతికత అనేది శిక్ష ఆధారంగా ఉంటుంది అని చెప్తుంది. ఇక్కడ మనకి ఇచ్చిన క్వశ్చన్స్లో కూడా మనకి నైతికత తల్లి తిడుతుంది అనే భయంతో కదా తాగుతున్నాడు పాలు. ఇక్కడ నైతికత శిక్ష ఆధారంగానే ఉంది కదా. ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 1, 1వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి, ఫస్ట్ స్టేజ్ ప్రీ కన్వెన్షనల్ లెవెల్. రిమైనింగ్ ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. 2వ దశ పూర్వ సాంప్రదాయ స్థాయి. మనకి ఈ పూర్వ సాంప్రదాయ స్థాయిలో 2వ దశ ఏం చెప్తుందంటే నైతికత అనేది బహుమతుల ఆధారంగా ఉంటుంది. అంటే నన్ను పార్కుకి తీసుకుని వెళ్తేనే నేను ఈ పని చేస్తాను, నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తేనే ఈ పని చేస్తాను, ఒకవేళ హోంవర్క్ చేయాలంటే నాకు ఏదైనా గిఫ్ట్ చాక్లెట్ ఇస్తేనే హోంవర్క్ చేస్తాను, లేకపోతే ఈ పని చేయమంటే అలా అనమాట. గిఫ్ట్ బహుమతుల ఆధారంగా నైతికత అనేది ఉంటుంది. నెక్స్ట్ 3వ దశ సాంప్రదాయక స్థాయి. ఈ స్థాయిలో ఏంటంటే మంచి బాలుడు లేకపోతే మంచి బాలిక అనిపించుకోవాలనే ఉద్దేశంతో నైతికత అనేది ఉంటుంది. నెక్స్ట్ 4వ దశ సాంప్రదాయక స్థాయి ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి ఈ సామాజిక తిరస్కరణ నుంచి తప్పించుకోవడం కోసం నైతికత అనేది ప్రదర్శించబడుతుంది. ఇక్కడ మన క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? పాలు తాగకపోతే తల్లి తిడుతుంది అనే భయంతో పిల్లవాడు పాలు తాగుతున్నాడు అంటే ఇక్కడ శిక్ష ఆధారంగా నైతికత ఉంది కాబట్టి ఇది కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం పూర్వ సాంప్రదాయక స్థాయి 1వ దశకు చెందుతుంది. ఓకేనా? సెకండ్ బిట్, Ramya wants to opt for Sanskrit subject in inter but fear that whether she will be able to study as the language is unknown. The conflict here is రమ్యకు ఇంటర్లో సంస్కృతం చదవాలని ఉంది, కానీ తెలియని భాష కనుక చదవగలనా అని భయపడుతుంది. ఇక్కడ సంఘర్షణ. చూడండి, రమ్య అనే అమ్మాయి ఇంటర్లో సంస్కృత్ తీసుకుందాం అనుకుంది. కాకపోతే ఏంటంటే సంస్కృతం అనేది తెలియని భాష కదా, దాన్ని నేను చదవగలనా వద్దా అని కూడా ఉంది. ఇక్కడ ఆమెకి ఎదురవ్వే సంఘర్షణ ఏంటి అంటున్నాడు. ఇక్కడ మనకి ఒక లక్ష్యం ఉంది, ఒక లక్ష్యంలో అనుకూలమైన అంశం ఉంది, అదేవిధంగా ప్రతికూలమైన అంశం కూడా, అనుకూల అంశం ఉంది, ప్రతికూలమైన అంశం కూడా ఉంది. అలాంటప్పుడు ఆ లక్ష్యాన్ని ఎన్నుకోవాలా వద్దా అన్నప్పుడు మనకి కలిగే సంఘర్షణ ఏంటంటే ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకేనా? తీసుకోవాలని ఉంది, తీసుకుంటే చదవగలనా అనే భయం కూడా ఉంది. ఒక లక్ష్యంలో ఒక ప్రతికూల అంశము, ఒక అనుకూల అంశం ఉన్నప్పుడు ఆ లక్ష్యాన్ని ఎన్నుకోవాలా వద్దా
అన్నప్పుడు మనలో కలిగే సంఘర్షణ ఉపగమ పరిహార సంఘర్షణ. ఓకేనా. అప్రోచ్ అవాయిడెన్స్ కాన్ఫ్లిక్ట్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద కాగ్నిటివ్ ప్రాసెస్ ఇన్ విచ్ ద చైల్డ్ అడ్జస్ట్ హిమ్సెల్ఫ్ టు ద ఎన్విరాన్మెంట్ ఈజ్. పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ. పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ ఏంటంటే అనుగుణ్యత, అకామిడేషన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ఈ అనుగుణ్యత గురించి అర్థం అవ్వాలంటే మొదట మనం సాంశీకరణం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో సాంశీకరణము, ఎస్లిమేషన్ అంటే ఏంటంటే శిశువు ఏదైనా ఒక కొత్త అనుభవాన్ని పొందినప్పుడు ప్రస్తుతం ఉన్న స్కీమాటాతో పోల్చి ఆ వస్తువుతో పరివర్తనం చేయడం అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ శిశువుకి కుక్కకు సంబంధించిన స్కీమాటా అనేది ఉందన్నమాట ప్రీవియస్గా. అంటే కుక్క అంటే 4 కాళ్ళు, ఒక తోక ఉంటుంది. సో దాని ఆకారం ఇవన్నీ కూడా స్కీమాటా రూపంలో ఏర్పరచుకున్నాడు. నెక్స్ట్ పిల్లవాడు గాడిదని చూశాడు. సో గాడిదని చూసినప్పుడు కూడా ఓకేనా, గాడిదని చూశాడు. సో ఆల్రెడీ వీడికి కుక్కను చూసిన అనుభవం ఉండడం వల్ల సో గాడిదని చూసినా కూడా కుక్క అనడాన్ని మనం ఏమంటామంటే సాంశీకరణము. ఓకేనా. ఏంటి సాంశీకరణం? ఏదైనా ఒక కొత్త అనుభవాన్ని పొందినప్పుడు ప్రస్తుతం ఉన్న స్కీమాటాతో పోల్చి ఆ వస్తువును పరివర్తనం చేయటము. ఓకేనా. కుక్కను చూసిన అనుభవంతో గాడిదని కూడా కుక్క అనటము సాంశీకరణం అవుతుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ అనుగుణ్యత. అనుగుణ్యత అంటే ఏంటంటే పరిసరాల డిమాండ్ను పిల్లవాడు సర్దుబాటు చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే అనుగుణ్యత అంటాము. అంటే ఏంటంటే గాడిదని చూసిన పిల్లవాడు గాడిద కాదు కుక్క అన్నాడు. సో తర్వాత ఏమైందంటే సో గాడిద యొక్క రంగు, అది చేసే అరుపులు అంటే ధ్వని పరిమాణంలో తేడా ఉండటం వల్ల సో గాడిదని అది కుక్క కాదు వేరే ఏదో జంతువు అని గుర్తించటం మనకి ఏమవుతుందంటే అనుగుణ్యత. అంటే ఇక్కడ ఏం జరిగింది? అనుగుణ్యతలు పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం జరిగింది. సో పిల్లవాడు పరిసరాలతో సర్దుబాటు చేసుకోవడం అనే సంజ్ఞానాత్మక ప్రక్రియ అనుగుణ్యత. ఓకేనా. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఎవ్రీ పర్సన్ has some specialities by nature. Accordingly, teaching should be done. This is quoted by. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలుంటాయి, ఆ ప్రకారంగానే విద్యాబోధన జరగాలి అని చెప్పిన వారు ప్లేటో. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది డెఫినేషన్ అండి, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా ఒకసారి చెప్తున్నాను. ప్రతి వ్యక్తికి ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి, ఆ ప్రకారంగానే విద్యా బోధన జరగాలి అని చెప్పిన వారు ప్లేటో. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవ్రీ పర్సన్ హ్యాస్ సమ్ స్పెషాలిటీస్ బై నేచర్. అకార్డింగ్లీ టీచింగ్ షుడ్ బి డన్. దిస్ ఈస్ కోటెడ్ బై ప్లేటో. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. People with this type of intelligence are called self-smart. ఈ రకమైన ప్రజ్ఞ గల వారిని స్వీయ నేర్పరులు అని అంటారు. సో మనకి వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ, ఓకేనా, ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వారిని మనం ఏమంటామంటే సెల్ఫ్ స్మార్ట్, స్వీయ నేర్పరులు అంటాము. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా వ్యక్తాంతర ప్రజ్ఞ, ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళని మనం ఏమంటామంటే సాంఘిక నేర్పరులు, సోషల్ స్మార్ట్ అంటాము, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ, ఓకేనా, నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ ఉన్న వారిని మనం ఏమంటామంటే ప్రకృతి నేర్పరులు, నేచర్ స్మార్ట్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ అదేవిధంగా శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ, వెర్బల్ లాంగ్వేజ్ ఇంటెలిజెన్స్ ఉన్న వారిని పద నేర్పరులు, వర్డ్ స్మార్ట్ అని చెప్పేసి అనటం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వ్యక్తాంతర ప్రజ్ఞ ఉన్న వాళ్ళని సోషల్ స్మార్ట్, సాంఘిక నేర్పరులు అంటాము. ప్రకృతి సంబంధిత ప్రజ్ఞ ఉన్న వాళ్ళని ప్రకృతి నేర్పరులు, నేచర్ స్మార్ట్ అంటాము. శాబ్దిక భాషా సంబంధ ప్రజ్ఞ ఉన్న వాళ్ళని పద నేర్పరులు, వర్డ్ స్మార్ట్ అంటాము. మనకి ఇక్కడ క్వశ్చన్లు ఏమి ఇచ్చారు? స్వీయ నేర్పరులు అని చెప్పేసి ఏ రకమైన ప్రజ్ఞ గలవారిని అంటామంటే వ్యక్తి అంతర్గత ప్రజ్ఞ గలవారిని మనము స్వీయ నేర్పరులు, సెల్ఫ్ స్మార్ట్ అంటాము. ఓకేనా. ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ బిట్. This stage is called as gang stage in child development. పిల్లల వికాసంలో మొటా దశగా పేర్కొన్న దశ. సో మొటా దశ అని మనం ఏ దశను అంటామంటే ఉత్తర బాల్య దశ. ఓకేనా. లేట్ చైల్డ్హుడ్ స్టేజ్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ స్టేజ్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్యాంగ్ స్టేజ్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్. అంటే లేట్ చైల్డ్హుడ్ స్టేజ్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మొటా దశగా పేర్కొనే దశ ఉత్తర బాల్య దశ. ఓకే, నెక్స్ట్ బిట్.
ద ఫస్ట్ సైంటిఫిక్ బుక్ ఆన్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఈజ్ వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథము. సో వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథము ఎన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఎన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే పుస్తకము వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథము. అయితే ఈ గ్రంథాన్ని ఎవరు రచించారంటే గాల్టన్. ఓకేనా, సో ఈ పుస్తకాన్ని ఎవరు రచించారు? గాల్టన్. నెక్స్ట్ ఓకేనా, సో ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్స్ కూడా చూద్దాము. ఎమిలీ గ్రంథాన్ని మనకి ఎవరు రచించారంటే రూసో. ఓకేనా, ఎమిలీ గ్రంథ రచయిత రూసో. నెక్స్ట్ అదేవిధంగా మెంటల్ టెస్ట్స్ అండ్ మెజర్మెంట్స్ని మనకి ఎవరు రచించారు అంటే కాటిల్. ఓకేనా, సో మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్స్ మనకి ఎవరు రాశారంటే కాటిల్. ఓకేనా, నెక్స్ట్ మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అనేది గాంధీ గారి ఆటోబయోగ్రఫీ. ఓకేనా, సో మనకి ఇక్కడ ఇచ్చిన బిట్ ఏంటి? వైయక్తిక భేదాల గురించి వచ్చిన మొదటి శాస్త్రీయ గ్రంథము అంటే ఎన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్. ఓకేనా, ఈ గ్రంథ రచయిత సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ నేను ఓకేనా సో వీటికి సంబంధించి టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. అంటే అప్పుడు ప్రీవియస్గా టెట్టపడింది కదా, అప్పుడు బుక్స్ ఆథర్స్ అన్నట్టుగా నేను మీకు పెట్టాను రాసి. ఓకేనా, ఒకసారి విజిట్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అవ్వి ఒకసారి విజిట్ చేయండి. ఓకేనా, బుక్స్ అండ్ ఆథర్స్కి సంబంధించి కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది. ఓకేనా, 1 or 2 బిట్స్ కూడా రావచ్చు. నెక్స్ట్ ఓకే, ఇన్ఫాంట్ ఫస్ట్ కీప్స్ హిజ్ హెడ్ స్ట్రైట్ దెన్ సిట్స్ విత్ హిజ్ వెస్ట్ స్ట్రైట్ when walk keeping his legs straight. The developmental principle involved in the process. శిశువు మొదట తన తలను నిలిపి తరువాత నడుమును నిలిపి కూర్చోవటం, ఆ తర్వాత కాళ్ళను నిలిపి నడవటం ఇందులో ఏ వికాస సూత్రాన్ని తెలియజేస్తుంది? శిశువు మొదట ఆ తలను నిలిపి ఆ తర్వాత నడుము నిలిపి కూర్చోవటము ఆ తర్వాత కాళ్ళు నిలిపి నడవటము అనేది వికాస సూత్రంలో దేన్ని తెలియజేస్తుందంటే వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. డెవలప్మెంట్ ప్రెసిడ్స్ ఇన్ డెఫినెట్ డైరెక్షన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దీన్నే మనము ఇలా కూడా అంటాం అన్నమాట, వికాసము 2 నిర్దేశక పోకడలలో ఉండవచ్చును. అంటే ఏంటంటే శిరా పాదాభిముఖ నియమము, ప్రిన్సిపల్ ఆఫ్ సెఫలోకాడల్ సీక్వెన్స్, అదేవిధంగా సమీప దూరస్థ నియమము, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్సిమోడెస్టల్ సీక్వెన్స్. ఓకేనా, అంటే ఖచ్చితమైన దిశగా జరుగుతుంది అన్నాం కదా, అంటే 2 విధాలుగా జరగవచ్చు అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే శిరా పాదాభిముఖ నియమము. ఓకేనా, సెకండ్ వన్ ఏంటంటే సమీప దూరస్థ నియమము. శిరా పాదాభిముఖ నియమాన్ని మనం ఏమంటామంటే ప్రిన్సిపల్ ఆఫ్ సెఫలోకాడల్ సీక్వెన్స్. అంటే ఏంటంటే ఫస్ట్ శిశువు డెవలప్మెంట్ అనేది హెడ్తో స్టార్ట్ అవ్వి తర్వాత రిమైనింగ్ బాడీ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి విస్తరించటము. శిశువు మొదట తన తలను నిలిపి తర్వాత ఆ నడుము ఆధారంగా కూర్చోవటము, కాళ్ళు నిలిపి నడవడము అనేది మనకి సో ఖచ్చిత దిశగా సాగుతుంది. దాంట్లో రెండు రకాలు ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఫస్ట్ తలను నిలపడం అనేది శిరా పాదాభిముఖ నియమము, ప్రిన్సిపల్ ఆఫ్ సెఫలోకాడల్ సీక్వెన్స్కి చెందుతుంది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్ ఏం చెప్పుకున్నాము? సమీప దూరస్థ నియమము, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్సిమోడెస్టల్ సీక్వెన్స్. ఓకేనా, ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాక్సిమోడెస్టల్ సీక్వెన్స్. ఇక్కడ ఏంటంటే శిశువు మొదట దేహం యొక్క మధ్య భాగంలో డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవ్వి మిగిలిన శరీర భాగాల కంటే తలకు నెక్స్ట్ రిమైనింగ్ బాడీ పార్ట్స్కు వికాసం అనేది విస్తరిస్తుంది. దీన్ని మనం ఏమంటామంటే సమీప దూరస్థ నియమము. ఇక్కడ మనకి సింపుల్గా ఏమడిగారు, రకం ఏంటని అడగకుండా శిశువు మొదట తన తలని తర్వాత తన నడుము నిలిపి కూర్చోవటము తర్వాత తన కాళ్ళను నిలిపి నడవటము, ఇందులో ఉన్న వికాస సూత్రము వికాసం ఒక ఖచ్చితమైన దిశగా సాగుతుంది. డెవలప్మెంట్ ప్రిసీడ్స్ ఇన్ డెఫినెట్ డైరెక్షన్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో దీంట్లో మళ్ళీ ఇది ఏ రకానికి చెందుతుంది అంటే శిరా పాదాభిముఖ నియమము, ప్రిన్సిపల్ ఆఫ్ సెఫలోకాడల్ సీక్వెన్స్. ఓకేనా, నెక్స్ట్ బిట్. ఏ పర్సన్ నోయింగ్ వాట్ యామ్ ఐ అండ్ వాట్ టైప్ ఆఫ్ పర్సన్ ఐ ఆమ్ ఈజ్ కాల్డ్ ఈజ్. వ్యక్తి తానేమిటి తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క ఆత్మభావన, సెల్ఫ్ కాన్సెప్ట్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వ్యక్తి తానేమిటి
తాను ఏ రకమైన వ్యక్తి అని తెలుసుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క ఆత్మభావనను తెలియజేస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏ పర్సన్ నోయింగ్ వాట్ యామ్ ఐ అండ్ వాట్ ఏ టైప్ ఆఫ్ పర్సన్ ఐ ఆమ్ ఈజ్ కాల్డ్ సెల్ఫ్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ బిట్. A boy wanted to participate in running competition, but he got his ankle sprained. Obstacle faced by boy is. ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలి అనుకున్నాడు, అయితే అతని కాలు బెనికింది. ఆ అబ్బాయికి కలిగిన ఆటంకము. సో ఒక అబ్బాయి పరుగు పందెంలో పాల్గొనాలి అనుకున్నాడు, అయితే అతని కాలు అనేది బెనికిందనమాట. సో అబ్బాయికి కలిగిన ఆటంకము శారీరకమైనది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఫిజికల్. ఓకేనా, అబ్స్టాకిల్ ఫేస్డ్ బై బాయ్ ఈజ్ ఫిజికల్. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో జనరల్ బిట్ అండి, మనము చదివి ఈజీగా అర్థం చేసుకుని పెట్టవచ్చు. నెక్స్ట్ బిట్. ద అప్రోచ్ యూజ్డ్ టు స్టడీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అప్ టు ద ఏజ్ ఆఫ్ 10 years బై సెలెక్టింగ్ 5 years ఓల్డ్ చిల్డ్రన్. ఓకేనా, 5 సంవత్సరాల పిల్లలను ఎన్నుకుని 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు వారి బాల్యదశ వికాసం జరిగే తీరును అధ్యయనం చేసే ఉపగమము. అంటే ఏంటంటే 5 సంవత్సరాల పిల్లలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఎన్నుకుని వాళ్ళకి 10 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ వికాసం జరిగే తీరును అధ్యయనం చేయటం ఏంటంటే మనకి అనుదైర్ఘ్య ఉపగమము, లాంగిట్యూడనల్ అప్రోచ్. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, అదేవిధంగా క్రాస్ సెక్షనల్ అప్రోచ్ పరిచ్ఛేద ఉపగమం అంటే ఏంటంటే సో 5 సంవత్సరాల పిల్లలను ఒక 10 మందిని, 6 సంవత్సరాల పిల్లలను ఒక 10 మందిని, 7 సంవత్సరాల పిల్లలను ఒక 10 మందిని, 8 సంవత్సరాల పిల్లలను ఒక 10 మందిని, 9 సంవత్సరాల పిల్లలను ఒక 10 మందిని, 10 సంవత్సరాల పిల్లలను ఒక 10 మందిని అందరినీ కూడా ఒకేసారి తీసుకుని వాళ్ళ యొక్క వికాసాలని అధ్యయనం చేయడం అనేది మనకి పరిచ్ఛేద ఉపగమము, క్రాస్ సెక్షనల్ అప్రోచ్ అంటాము. అలా కాకుండా 5 సంవత్సరాల పిల్లాడిని కొంతమందిని ఎన్నుకుని వాళ్ళకి 10 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళ వికాసాన్ని అధ్యయనం చేయడానికి మనం ఏమంటామంటే అనుదైర్ఘ్య ఉపగమము, లాంగిట్యూడనల్ అప్రోచ్. ఓకేనా, సో అలా కాకుండా 5 years పిల్లల్ని, 6 years పిల్లల్ని, 7 years పిల్లల్ని అలాగ 10 years దాకా ఈచ్ ఏజ్కి 10 మెంబర్స్ని తీసుకుని వాళ్ళ యొక్క వికాసాన్ని అబ్జర్వ్ చేయడం అనేది పరిచ్ఛేద ఉపగమము, క్రాస్ సెక్షనల్ అప్రోచ్. సో ఇక్కడ మనకి ఇచ్చిన బిట్ ప్రకారము ఆప్షన్ 1 అనుదైర్ఘ్య ఉపగమం అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. సో ఈ రెండింటికి మధ్యన డిఫరెన్సెస్ అనేది మీరు అబ్జర్వ్ చేయాలండి, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన బిట్ ఇది. ఓకేనా, నెక్స్ట్ బిట్. ద డిఫెన్స్ మెకానిజం అడాప్టెడ్ బై సాగర్ హూ పేల్డ్ ఇన్ లవ్ ఎర్న్ ఫేమ్ యాజ్ ఏ పోయెట్ బై రైటింగ్ పోయమ్స్ ఆన్ హీజ్ లవర్ ఈజ్. ప్రేమ విఫలమైన సాగర్ తన ప్రియురాలిపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలోని రక్షక తంత్రము. సో ప్రేమలో ఫెయిల్ అయ్యాడనమాట సాగర్. సో అతను తన ప్రియురాల మీద కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకున్నాడు. సో ఇందులో గల రక్షక తంత్రం ఏంటి, డిఫెన్స్ మెకానిజం ఏమిటి అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. ఆప్షన్ 1 ప్రతిగమనము. సో రిగ్రెషన్ అంటే ఏంటంటే ప్రెస్టేషన్లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వారు పెద్దవారైనప్పటికీ కూడా చిన్నపిల్లల్లాగా ఏడవటం, చిన్నపిల్లల్లాగా బిహేవ్ చేయటాన్ని మనం ప్రతిగమనం అంటాం. సో ఇక్కడ మనకి ఇచ్చిన ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్. నెక్స్ట్ ఉదాత్తీకరణం. ఓకేనా, సబ్లిమేషన్ అంటే ఏంటంటే సో తన కోరికలు, ఉత్సుకత ఏవైతే ఉంటాయో వాటిని నేరుగా నెరవేర్చుకోలేని వ్యక్తి సంఘ సమ్మతమైన పద్ధతుల్లో వ్యక్తీకరించి తృప్తిని పొందడాన్ని మనము ఉదాత్తీకరణము అంటాము, సబ్లిమేషన్. సో ఇక్కడ మనకి ప్రేమలో సాగర్ అనే వ్యక్తి విఫలమైపోయాడు. సో విఫలమైపోయానని చెప్పి తను కూర్చుని ఏదో పిచ్చి గీతలు గీసుకుంటూ ఉంటే సో వాడిని అందరూ పిచ్చివాడు అంటారు. అలా కాకుండా ఇతను సంఘం ఆమోదించే రీతిలో గొప్ప భావకవిగా ఎదిగాడు. ఓకేనా, తన కోరికలు, ఉత్సుకతల్ని ఒక నేరుగా తీర్చుకోకుండా వాటిని సంఘ సమ్మతమైన రీతిలో వ్యక్తీకరించాడు, భావకవిగా ఎదిగాడు. అంటే ఇది సబ్లిమేషన్, ఉదాత్తీకరణానికి చెందుతుంది. సో ప్రేమలో విఫలమైన సాగర్ తన ప్రియురాలిపై కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకోవడంలో ఉండే రక్షక తంత్రము ఉదాత్తీకరణము. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ విస్తాపం అంటే ఏంటంటే
సో విస్థాపము, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించటము. బాగా కోపంలో ప్రెస్టేషన్లో ఉన్న వ్యక్తి తనకంటే తక్కువ స్థాయి వ్యక్తుల మీద కానివ్వండి, వస్తువుల మీద కానివ్వండి తన ప్రెస్టేషన్ని చూపించడాన్ని మనం ఏమంటామంటే విస్థాపనము. అత్త మీద కోపం దుత్త మీద చూపించడము, ఒకరి మీద కోపాన్ని మరొకరి మీద చూపించడము విస్థాపనానికి చెందుతుంది. నెక్స్ట్ ప్రక్షేపణం, ప్రొజెక్షన్ అంటే ఏంటంటే తాను చేసిన తప్పుల్ని ఇతరుల మీదకి నెట్టేయడాన్ని మనం ప్రక్షేపణం అంటాము. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఏంటి? ఆప్షన్ 2 ఉదాత్తీకరణము. తన కోరికలు లేకపోతే ఉత్సుకతలు నేరుగా సంతృప్తిపరచుకోవాలని వ్యక్తి సంఘ సమ్మతమైన పద్ధతులతో వ్యక్తీకరించి తృప్తి చెందటము. సాగర్ ఫ్యామ్లో విఫలమైపోయాడు. తన ప్రియురాల మీద కవితలు రాసి భావకవిగా పేరు తెచ్చుకున్నాడు. ఇందులో గల రక్షక తంత్రము ఉదాత్తీకరణము. ఓకేనా, సబ్లిమేషన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. Nishant learnt mathematics. Now he want to learn economics. Then the transfer of learning will be. నిశాంత్ లెక్కలు నేర్చుకున్నాడు, ఇప్పుడు అతను ఆర్థిక శాస్త్రం నేర్చుకోవాలి అనుకుంటున్నాడు. ఇక్కడ జరిగి అభ్యాసన బదలాయింపు. సో నిశాంక్ లెక్కలు నేర్చుకున్నాడు ఆల్రెడీ, ఇప్పుడు ఎకనామిక్స్ నేర్చుకోవాలి అంటున్నాడు. ఇక్కడ జరిగే అభ్యాసన బదలాయింపు ఏంటి అంటున్నాడు. ఇప్పుడు మనకి మ్యాథ్స్, ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా ఎకనామిక్స్. సో ఎకనామిక్స్లో కూడా మనకి కొన్ని అకౌంట్కి సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అక్కడ మనకి మ్యాథ్స్ నాలెడ్జ్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఏంటి, గత అభ్యాసనం ప్రస్తుత అభ్యాసనానికి సహాయపడుతుంది. అంటే ఇక్కడ మనకి ఏ రకమైన అభ్యాసన బదలాయింపు అంటే అనుకూల బదలాయింపు, పాజిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ప్రతికూల బదలాయింపు, నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటంటే గత అభ్యాసనం అనేది ప్రస్తుత అభ్యాసనానికి ఆటంకంగా ఉంటే దాన్ని మనం ప్రతికూల బదలాయింపు అంటాము. ఓకేనా. సో వృద్ధు, ఆల్రెడీ వృద్ధు రాయటం వచ్చు, ముస్లిం పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వృద్ధు బాగా వచ్చు. వాళ్ళని తెలుగు నేర్చుకోమన్నాం అనుకోండి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు. ఎందుకంటే వృద్ధు అనేది వాళ్ళు రైట్ టు లెఫ్ట్ రాస్తారు కదా. సో వాళ్ళకి ఇప్పుడు మనము తెలుగు రాయించాలంటే రైట్ నుంచి లెఫ్ట్కి రాయించాలి. సో వాళ్ళు కొంచెం ఇబ్బందిగా అనేది ఉండవచ్చును. ఇది మనకి ఏమవుతుంది అంటే ప్రతికూల బదలాయింపు, నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ అదేవిధంగా శూన్య బదలాయింపు, జీరో ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటే ఏంటంటే గత అభ్యాసం అనేది ప్రస్తుత అభ్యాసం మీద ఎటువంటి ఎఫెక్ట్ని చూపించకపోతే దాన్ని శూన్య బదలాయింపు, నెగిటివ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ బైలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్, ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏంటంటే సో ఒకవైపు అవయవాలతో చేయగలిగిన పని రెండవ వైపు ఉన్న అవయవాలతో కూడా చేయగలగడాన్ని మనం ఏమంటామంటే ద్విపార్శ్వ బదలాయింపు, బైలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాము. అంటే ఏంటంటే కుడి చేత్తో రాయగలిగిన వ్యక్తి ఎడమ చేత్తో కూడా రాయగలగడం, దీన్ని మనం ద్విపార్శ్వ బదలాయింపు, బైలేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ లెర్నింగ్ అంటాము. సో ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ప్రకారం మనకి ఆప్షన్ 1 అనుకూల బదలాయింపు అనేది సరైన సమాధానం అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్. If present learning impairs the recall of previous learning, it is ప్రస్తుత అభ్యాసనం గత అభ్యాసన పునఃస్మరణను ఆటంకపరిస్తే అది. అంటే ఏంటంటే ప్రస్తుత అభ్యాసనం ఏదైతే ఉందో ఆ అభ్యాసం అనేది మనం ప్రీవియస్గా నేర్చుకున్న విషయాలను గుర్తు తెచ్చుకోవడంలో ఆటంకాన్ని కలిగిస్తే అది ఏ రకమైన అవరోధం అంటే తిరోగమన అవరోధము, రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ విధంగా కాకుండా మనము ఓకేనా గతంలో నేర్చుకున్న విషయాలు ఏవైతే ఉంటాయో అవి ప్రస్తుతం నేర్చుకోబోయే విషయాలకు ఆటంకం కలిగిస్తే, ఓకేనా గతంలో నేర్చుకున్న విషయాలు ప్రస్తుతం నేర్చుకోబోయే విషయాలకు ఆటంకం కలిగిస్తే దాన్ని మనం ఏమంటామంటే ప్రోయాక్టివ్ ఇన్హిబిషన్, పురోగమన అవరోధము. ఓకేనా, నెక్స్ట్ దమనం అంటే బాధాకరమైన విషయాల్ని కావాలని మర్చిపోవడం దమనము, రిప్రెషన్ అంటాము. నెక్స్ట్ అదేవిధంగా డెజావు అంటే ఏంటంటే సో ఎప్పుడు చూడలేని దాన్ని మనం చూసినట్టు, అంటే మీరు కొంతమంది మనుషులతో అంటాం మిమ్మల్ని ఎక్కడ చూసినట్టు ఉంది అనే ఫీలింగ్ కలగడాన్ని మనం ఏమంటామంటే డెజావు అంటాము. సో ఎన్నడూ చూడని వాటిని చూసినట్లుగా అనిపించడం డెజావు. సో ఇక్కడ మనకేమన్నారు, ప్రస్తుత అభ్యాసనం గత అభ్యాసన పునఃస్మరణకు ఆటంకపరిస్తే, అంటే కొత్త విషయము పాత విషయాలు గుర్తు తెచ్చుకోవడంలో ఆటంకపరుస్తున్నాయి కాబట్టి మనకి ఇక్కడ తిరోగమన అవరోధము, రెట్రోయాక్టివ్ ఇన్హిబిషన్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ బిట్. One student learnt Newton's law of motion by doing experiments and kept in his memory. Here the type of memory is. విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను
ప్రయోగపూర్వకంగా నేర్చుకుని గుర్తించుకుంటాడు. ఇక్కడ స్మృతి రకము క్రియాత్మక స్మృతి, యాక్టివ్ మెమరీ. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఏదైనా ఒక విషయాన్ని యాక్టివిటీస్ ద్వారా కానీ ప్రయోగాల ద్వారా కానీ చేసి గుర్తుపెట్టుకోవడం మనకి ఏమవుతుందంటే క్రియాత్మక స్మృతి, యాక్టివ్ మెమరీ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ ప్యాసివ్ మెమరీ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని సిద్ధాంతపరంగా కానీ చదవడం ద్వారా కానీ చూడడం ద్వారా కానీ వినటం ద్వారా కానీ గుర్తుపెట్టుకుంటే అది నిష్క్రియాత్మక స్మృతి, ప్యాసివ్ మెమరీ అవుతుంది. నెక్స్ట్ సంవేదన స్మృతి. ఓకేనా, సెన్సరీ మెమరీ అంటే ఏంటంటే మనం రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తాం, ఎవరైనా ఒక వ్యక్తి మనకి ఎదురుపడతారు, ఆ ఎదురుపడిన వ్యక్తి మనకి అతని ఫేస్ అనేది మనకి ఎంతసేపు గుర్తుంటుంది, మహా అయితే ఒక 2 to 3 seconds అనేవి గుర్తుంటుంది, అలా అనమాట. దాన్ని మనం సెన్సరీ మెమరీ అంటాం. నెక్స్ట్ రోట్ మెమరీ అంటే ఏంటంటే అర్థంతో సంబంధం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా గుర్తుపెట్టుకోవడం. పిల్లలు టేబుల్స్ అనేవి బట్టి పడతారు కదా, అదనమాట. అర్థంతో సంబంధం లేకుండా ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవడము బట్టి స్మృతి. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకుని గుర్తుంచుకుంటున్నాడు అంటే ఇక్కడ ఒక విషయాన్ని ప్రయోగం ద్వారా చేసి గుర్తుంచుకుంటున్నాడు కాబట్టి ఇది యాక్టివ్ మెమరీ, క్రియాత్మక స్మృతి అవుతుంది. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. ద కాన్సెప్ట్ ఆఫ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. గుర్తుపెట్టుకోండి డెఫినేషన్, జెడ్పీడీ అంటే ఏంటని చెప్పేసి కూడా అడుగుతారు అబ్రివేషన్. ద కాన్సెప్ట్ ఆఫ్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ వాజ్ మెన్షన్డ్ ఇన్ హిస్ థియరీ బై. సామీప్య వికాస ప్రదేశము జెడ్పీడీ అనే భావనను గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు వైగాట్స్కీ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జెడ్పీడీ గురించి తన సిద్ధాంతంలో ప్రస్తావించిన వారు వైగాట్స్కీ. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ నీడ్. క్రింది వాణిలో శారీరక అవసరం కానిది. ఓకేనా, గాలి, ఎయిర్, నిద్ర, స్లీపు, ఆహారము, ఫుడ్. ఈ 3 కూడా మనకి శారీరక అవసరాలు. ఇవి లేకపోతే మనం బతకలేము కాబట్టి ఈ 3 కూడా శారీరక అవసరాలు అవుతాయి. మనకి ఇక్కడ ఏమంటారు, శారీరక అవసరం కానిది అంటే గృహము. గృహం, ఇల్లు లేకపోయినా మనం ఈ చెట్టు కింద పుట్ట కింద ఉండైనా బతకొచ్చు. కాకపోతే గాలి, నిద్ర, ఆహారం ఇవి లేకపోతే మనం బతకలేము. ఇక్కడ మనకి శారీరక అవసరం కానిది అన్నాడు కాబట్టి గృహము. గృహం అనేది గౌణ అవసరం అనమాట, అంటే సెకండరీ నీడ్. ఓకేనా, ఈ బిట్కి సరైన సమాధానం హౌస్. నెక్స్ట్ బిట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ జర్మన్ వర్డ్. క్రింది వాటిలో జర్మన్ భాషా పదము. క్రింది ఇచ్చిన ఆప్షన్స్లో మనకి జర్మన్ భాషా పదం ఏంటంటే గెస్టాల్ట్. గెస్టాల్ట్ అనేది మనకి జర్మన్ భాషా పదము. దీని అర్థం ఏంటంటే సమగ్రాకృతి లేదా వ్యవస్థీకృత మొత్తము. ఓకేనా, గుర్తుపెట్టుకోండి గెస్టాల్ట్ అనేది జర్మన్ భాషా పదము. నెక్స్ట్ బిట్. Madhu learnt Hindi poem in 20 attempts. After 2 months, when he was asked to relearn, he took 10 attempts to learn. Madhu's saving score is. మధు ఒక హిందీ పద్యాన్ని 20 ప్రయత్నాల్లో నేర్చుకున్నాడు. 2 నెలల తర్వాత మరలా అదే పద్యాన్ని నేర్చుకోమనగా ఈసారి 10 ప్రయత్నాల్లోనే నేర్చుకున్నాడు. మధు పొదుపు గణన ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. పొదుపు గణన ఫార్ములా ఏంటంటే అసలు ప్రయత్నాలు, ఓకేనా, మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. మనకి అసలు ప్రయత్నాలు ఎన్ని, ఇక్కడ ఫస్ట్ సారి నేర్చుకోమన్నప్పుడు ఎన్ని ప్రయత్నాలు నేర్చుకున్నాడు, 20 ప్రయత్నాలు నేర్చుకున్నాడు. నెక్స్ట్ పునరభ్యాసన, మళ్ళీ 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ నేర్చుకోమంటే ఎన్ని ప్రయత్నాలు నేర్చుకున్నాడో అవి మనకి పునరభ్యాసన ప్రయత్నాలు అవుతాయి. పునరభ్యాసన ప్రయత్నాలు ఎన్ని, 10 బై అసలు ప్రయత్నాలు ఎన్ని, 20 ఇంటూ 100. ఓకేనా, 20 - 10 అంటే ఎంత మనకి, 20 - 10 అంటే 10. ఓకేనా, 10 బై అసలు ప్రయత్నాలు 20 ఇంటూ 100. ఓకేనా, 0 క్యాన్సిల్, ఈ 2 మనకి 100లో 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 3 50%. పొదుపు గణన ఎంత వచ్చింది మనకి, 50%. గుర్తుపెట్టుకోండి పొదుపు గణన అంటే అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యాసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఓకేనా, నెక్స్ట్ బిట్. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్
అసోసియేటివ్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్ క్రింది వాటిలో సంసర్గవాద అభ్యాసన సిద్ధాంతాలకు భిన్నమైనది. సో సంసర్గవాద అభ్యాసన సిద్ధాంతాలకు భిన్నమైనది అని అడుగుతున్నారు. సో ఆప్షన్ 1 యత్నదోష సిద్ధాంతము, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, క్లాసికల్ కండిషనింగ్ థియరీ, ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. ఓకేనా, కార్యసాధక నిబంధన సిద్ధాంతము. ఈ మూడు కూడా మనకి సంసర్గవాద అభ్యాసన సిద్ధాంతాలు, దీన్ని ప్రవర్తనవాద సిద్ధాంతాలు అని కూడా అంటారు. ఓకేనా, సో మనకి ఇక్కడ అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతము, లెర్నింగ్ బై ఇన్సైట్ థియరీ అనేది మనకి గెస్టాల్ట్ వాద సిద్ధాంతము. సో ఇక్కడ మనకి సంసర్గవాద అభ్యాసన సిద్ధాంతాలకు భిన్నమైనది అన్నాడు కాబట్టి అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతము, లెర్నింగ్ బై ఇన్సైట్ థియరీ అనేది మనకి సంసర్గవాద అభ్యాసన సిద్ధాంతాలకు భిన్నమైనది. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4. ఒకసారి మనకి ఈ థియరీస్ ఎవరిచ్చారనేది కూడా చూద్దాం. యత్నదోష అభ్యాసన సిద్ధాంతం, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అని మనకి ఇచ్చింది థార్న్డైక్. నెక్స్ట్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, క్లాసికల్ కండిషనింగ్ థియరీ మనకి ఇచ్చింది ఎవరంటే ఇవాన్ పెట్రోవిచ్ పావ్లోవ్. నెక్స్ట్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము, ఆపరెంట్ కండిషనింగ్ థియరీని మనకి ఇచ్చింది బిఎఫ్ స్కిన్నర్. ఈ మూడు కూడా మనకి అసోసియేటివ్ థియరీస్ ఆఫ్ లెర్నింగ్, సంసర్గవాద అభ్యాసన సిద్ధాంతాలు, బిహేవియరిస్ట్ థియరీస్ అని కూడా అంటారు, ప్రవర్తనవాద సిద్ధాంతాలు అని కూడా అంటారు. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతము, లెర్నింగ్ బై ఇన్సైట్ థియరీ మనకి ఇది ఇచ్చింది కోహ్లర్. సో ఇది మనకి గెస్టాల్ట్ వాద సిద్ధాంతము, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆల్రెడీ నేను థియరీ ప్రపోజ్డ్ సైకాలజిస్ట్ సంబంధించి లిస్ట్ అనేది నేను వీడియో చేసి పెట్టాను. సో ఆ వీడియో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, కంపల్సరీగా విజిట్ చేయండి. కంపల్సరీగా థియరీ ఇచ్చిన సైకాలజిస్ట్ ఈ కాంబినేషన్లో కూడా మనకు ఒక క్వశ్చన్ అనేది 100% వస్తుంది. ఓకే, నెక్స్ట్ బిట్. The principle of extinction is mentioned in his learning theory by విరమణ నియమాన్ని తన అభ్యాసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు. సో విరమణ నియమాన్ని తన అభ్యాసన సిద్ధాంతంలో పేర్కొన్నవారు పావ్లోవ్. ఆప్షన్ 1 పావ్లోవ్. ఏ సిద్ధాంతము? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం, క్లాసికల్ కండిషనింగ్ థియరీ. సో పావ్లోవ్ క్లాసికల్ కండిషనింగ్ థియరీలో విరమణ నియమాన్ని గురించి పేర్కొనడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ బిట్. The psychological aspect of learner which affects learning, అభ్యాసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశం. ఓకేనా, అభ్యాసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశము ప్రేరణ. ఆప్షన్ 1 మోటివేషన్. ద సైకలాజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ లెర్నర్ విచ్ ఎఫెక్ట్స్ లెర్నింగ్ కాల్డ్ మోటివేషన్. ఓకేనా, అభ్యాసనను ప్రభావితం చేసే అభ్యాసకుని మానసిక అంశము ప్రేరణ. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్లో కంపల్సరీగా అభ్యాసన బదలాయింపు, అభ్యాసన వక్రరేఖలు, ప్రేరణకు సంబంధించి ఇలా అభ్యాసన బదలాయింపు ఇలా కొన్ని స్పెసిఫిక్ టాపిక్స్ నుంచి కంపల్సరీగా బిట్స్ వస్తాయి. వాటిని మాత్రం మనం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా రక్షక తంత్రాలు, సంఘర్షణలు, ఓకేనా, పిఎజే థియరీ, కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము, ఇలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. వాటిని మాత్రం మనం బాగా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్. సెగ్రిగేషన్ ఈజ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఫర్. పృథక్కరణము వీరికి సంబంధించిన విద్యా కార్యక్రమము. పృథక్కరణం అనేది ఎవరికి సంబంధించిన విద్యా కార్యక్రమం అంటే ప్రతిభావంతులైన పిల్లలు, గిఫ్టెడ్ చిల్డ్రన్. సో అసలు పృథక్కరణం అంటే ఏంటంటే వెళ్ళి సాధారణ పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ పాఠశాల నుంచి వేరు చేసి విద్యా కార్యక్రమాలని అందించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నవోదయ స్కూల్స్ ఎగ్జాంపుల్ అంటే అప్పుడు 5th క్లాస్ వరకు కూడా నార్మల్ స్కూల్స్లో చదువుతారు అందరు పిల్లలు కూడా. సో వీళ్ళకి ఒక ఎగ్జామ్ పెట్టి దాంట్లో మెరిట్ వచ్చిన వాళ్ళకి నవోదయ స్కూల్స్లో చదువుతూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. సో ఇక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళని నార్మల్ స్కూల్స్ నుంచి సెపరేట్ చేసి వాళ్ళకి వేరే స్కూల్స్లో విద్యా కార్యక్రమాలను అందిస్తున్నారు. అంటే పృథక్కరణం అనేది ఎవరికి సంబంధించిన విద్యా కార్యక్రమం అంటే ప్రతిభావంతులైన పిల్లలకు, గిఫ్టెడ్ చిల్డ్రన్కి. ఓకేనా, నెక్స్ట్ బిట్. ఫస్ట్ స్టెప్ ఇన్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. సహభాగి అభ్యాసన ఉపగమం యొక్క ప్రథమ సోపానము ఏంటంటే సమస్యను గుర్తించటము, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం. ఫస్ట్ స్టెప్ ఇన్ కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ ఈజ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాబ్లం. సహభాగి అభ్యాసన ఉపగమం యొక్క ప్రథమ సోపానము సమస్యను గుర్తించటము. ఓకేనా, నెక్స్ట్ బిట్. దిస్ మెథడ్ ఈజ్ నాట్ ఇన్ ద ఇన్స్ట్రక్షనల్ ఆర్డర్ ఆఫ్ ప్రొవైడింగ్ కంటెంట్ ఇన్ బ్రూనర్ థియరీ. బ్రూనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది. సో బ్రూనర్ బోధనా సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులకు చెందనిది అని అడుగుతున్నారు. సో చెందనివి ఏంటో తెలియాలంటే ఫస్ట్ చెందినవి ఏంటో మనకు తెలియాలి. సో క్రియాత్మక పద్ధతి, ఓకేనా, ఇన్యాక్టివ్ మెథడ్, నెక్స్ట్
ప్రతీకాత్మక పద్ధతి సింబాలిక్ మెథడ్, నెక్స్ట్ చిత్ర ప్రతిమా పద్ధతి ఐకానిక్ మెథడ్. ఈ మూడు కూడా మనకి బ్రోనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాన్ని అందించే పద్ధతులు అన్నమాట. సో మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారము ఉపన్యాస పద్ధతి లెక్చర్ మెథడ్ అనేది బ్రోనర్ సిద్ధాంతంలో బోధనా క్రమానికి సంబంధించి విషయాలను అందించే పద్ధతులకు చెందనిది. ఆప్షన్ 1 is the correct answer. This method is not in the instructional order of providing content in Brenner theory. అంటే లెక్చర్ మెథడ్ ఆప్షన్ 1 is the correct answer. ఓకే, నెక్స్ట్ బిట్. Right of participation in games, sports, cultural activities belongs to this category of చైల్డ్ రైట్స్. ఆటలు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే హక్కు బాలల హక్కుల్లో ఈ క్రింది వర్గానికి చెందును అంటే రైట్ టు పార్టిసిపేషన్, రైట్ టు డెవలప్మెంట్ భాగస్వామ్య హక్కు, అభివృద్ధి చెందే హక్కు. ఆప్షన్ 2, ఆప్షన్ 4 కూడా ఈ బిట్కి సరైన సమాధానాలే. ఓకేనా, నెక్స్ట్ బిట్. అకార్డింగ్ టు ఎడ్గర్ డెల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ద మోస్ట్ కాంక్రీట్ ఎక్స్పీరియన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు ప్రకారము క్రింది వాటిలో అధిక మూర్త అనుభవము. సో మనకి గుర్తుపెట్టుకోవాలంటే ఎడ్గర్ డేల్ అనుభవ శంకులో మొత్తము 11 సోపానాలతో ఉంటుంది. కింద నుంచి పైకి అరేంజ్ చేయబడి ఉంటుంది. సో కింద నుంచి పైకి వెళ్ళే కొలది అమూర్తత్వం అనేది పెరుగుతుంది, పైనుంచి కిందకు వచ్చే కొలది ఓకేనా మూర్తత్వం అనేది పెరుగుతుంది. సో ఎడ్గర్ డేల్లో మీరు స్టెప్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, మనకు ఆల్రెడీ మెథడాలజీలో వస్తుంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారము ఎడ్గర్ డేల్ అనుభవ శంకువు ప్రకారము క్రింది వాటిలో అధిక మూర్త అనుభవం అంటే నాటకీకరణ అనుభవాలు, డ్రామటైజ్డ్ ఎక్స్పీరియన్సెస్. ఓకేనా, ఆప్షన్ 1 is the correct answer. ఓకే, నెక్స్ట్ బిట్. The main aim of application in Herbartian step of lesson plan. పాఠ్యపథక తయారీలో హెర్బర్ట్ సోపానంలోని అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశ్యము. సో అన్వయం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే భావాలను నిజ జీవితానికి లేదా జీవితానికి అనుసంధానించడము. లింకింగ్ కాన్సెప్ట్స్ టు లైఫ్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. హెర్బర్షియన్ స్టెప్స్లో మనకి అన్వయం అప్లికేషన్ అనేది దేన్ని సూచిస్తుంది అంటే నేర్చుకున్న అంశాలు లేకపోతే నేర్చుకోబోయే అంశాన్ని నిత్య జీవితంలో అనుసంధానించడాన్ని సూచిస్తుంది. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. The teacher responsible for teaching of value education, life skills education under continuous comprehensive evaluation. Continuous comprehensive evaluation అంటే CCE. ఓకేనా, నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు ఎవరంటే మనకి భాషోపాధ్యాయుడు, లాంగ్వేజ్ టీచర్. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద టీచర్ రెస్పాన్సిబుల్ ఫర్ టీచింగ్ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్, లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అండర్ కంటిన్యూస్ కాంప్రహెన్షన్ ఎవాల్యూషన్ అంటే మనకి లాంగ్వేజ్ టీచర్, భాషోపాధ్యాయుడు నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విలువల విద్య, జీవన నైపుణ్యాల విద్యను బోధించవలసిన ఉపాధ్యాయుడు. ఓకేనా, నెక్స్ట్ బిట్. The following is not the concept of NCF 2005 about mathematics. గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 భావన కానిది అని చెప్పేసి మనల్ని అడుగుతున్నారు. ఫస్ట్ వన్, పని ప్రపంచానికి గణితం పునాదిగా ఉండాలి. ఎస్, పని ప్రపంచానికి గణితం అనేది పునాదిగా ఉండాలి అని చెప్పేసి NCF 2005 గణితం గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్, గణితీకరణ ప్రధాన గమ్యంగా ఉండాలి. ఓకేనా, సో గణితీకరణ ప్రధాన గమ్యంగా ఉండాలని కూడా NCF 2005 మ్యాథ్స్ గురించి చెప్పడం జరిగింది. పరిసరాల స్పృహ విద్యా ప్రణాళికలో భాగంగా ఉండాలి. ఇది కూడా NCF 5 అనేది గణితం గురించి చెప్పిన అంశమే. నెక్స్ట్ ఫోర్త్ వన్, గణిత బోధనకు సహజ వాతావరణం అవసరం లేదు. సో ఆప్షన్ 4 అనేది NCF 2005 అనేది గణితం గురించి చెప్పిన భావన కాదు. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4. గణితం గురించి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 భావన కానిది అంటే గణిత బోధనకు సహజ వాతావరణం అనేది అవసరం లేదు. ఓకేనా, సో ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈ ప్రాక్టీస్ సెషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ ప్రాక్టీస్ సెషన్ మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.